సన్నిహితులైనటువంటి వ్యక్తులే ఒక్కొక్కరుగా ఆ పార్టీ నుంచి జంప్ అయిపోతా ఉన్నారు. అయితే జగన్ కేసుల్లో కూడా నిందితుడిగా ఉండి అసలు జీవితంలో జగన్ని వదలడం అనుకున్న విజయసాయిరెడ్డి ఇప్పుడు చేస్తున్నటువంటి పని జగన్మోహన్ రెడ్డిని ఎర్రిపప్పని చేసినట్టు అవుతోంది. అసలు ఇంతకీ ఏం జరుగుతోంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే 420 జగన్మోహన్ రెడ్డి ఇంత అంటే అతనికి నాకు తెలిసి ఆనత్తి పకోడికి ఆ మాటలు రాని వాడికి పేపర్ చూసి 10 నిమిషాలు కూడా సక్రమంగా చదవలేనటువంటి వ్యక్తికి ఇన్ని తెలివితేటలు ఉన్నాయని నేను అనుకోను. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అంతగా అక్రమ సంపాదన సంపాదించగలిగాడంటే, ఇన్ని తప్పుడు పనులు చేయగలిగాడంటే, ఇన్ని కన్నీగ పనులు చేయగలిగాడంటే అందులో ప్రధాన పాత్ర జగన్మోహన్ రెడ్డితో పాటు జైలు జీవితం గడిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొట్టమొదటి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవగలిగి ఆ పార్టీలో నెంబర్ 2గా చలామణి అయినటువంటి విజయసాయిరెడ్డి పాత్రే ప్రధానం. దొంగ లెక్కల ఆడిటర్గా మనీ లాండరింగ్ దగ్గర నుంచి క్విడ్ ప్రోకో దాకా ప్రతి ఒక్కటి ఇతని లాజిక్ ప్రకారమే, ఇతని లెక్కల ప్రకారమే, ఇతని బొక్కలు ఎతిక మరీ వాటన్నిటికీ ప్లాన్ చేశాడు. అందులో భాగంగా రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడే ఇతన్ని బ్యాంకుల్లో డైరెక్టర్గా నియమించడం, ఆర్బీఐకి కూడా డైరెక్టర్గా చేసేటువంటి ప్రయత్నం చేసి ఆర్థికంగా నేరాలు పీక్ స్థాయికి తీసుకెళ్లాలనుకున్నాడు. సరే జరగలేదని పక్కన పెడతాం. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజకీయాలకు రిటైర్మెంట్ అన్నాడు. 4 రోజుల్లో పోయి కర్ణాటకలో ఎక్కడో జీప్ వేసుకున్నాడు, మంచి తోటలు ఎక్కడో పట్టుకున్నాడు, సఫారీలో తిరిగినట్టు తిరుగుతూ ఉన్నాడు, అట్లా ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు మనిషి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా చేశాడు. 5 సంవత్సరాలు లక్షలాది కోట్లు సంపాదించున్నాడు. ఊరూరా ప్యాలెస్లు కట్టుకున్నాడు. కడపలో ప్యాలెస్, పులివెందుల్లో ప్యాలెస్, వైజాగ్లో కొత్త ప్యాలెస్ ప్రభుత్వ ధనంతో కట్టుకున్నాడు, ప్రజాధనంతో. తాడేపల్లిలో సొంత ప్యాలెస్, హైదరాబాద్లో ప్యాలెస్, బెంగళూరులో 32 ఎకరాల్లో ప్యాలెస్. సరే ఈ ప్యాలెస్ల గురించి మొన్నే లోకేష్ గారు అమిత్ షా గారికి వివరించడం కూడా మనందరికీ తెలుసు. ఇన్ని ఉన్నా, ఇంత అధికారం ఉన్నా, పార్టీకి అధ్యక్షుడైనా ఇంత ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రశాంతత లేదు. ఏ రోజు ఒకలోకి వెళ్తాడో తెలియదు, ఏ రోజు ఏ కేసు పడుతుందో తెలియదు, ఏ రోజు అతను జీవితం అంతా జైల్లో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందో తెలియనటువంటి ఆందోళనలో ఉన్నాడు. ఈ పరిస్థితి ఒకవైపు ఉంటే, మరోవైపు ఇతను దోపిడీకి అంతటికీ సహకరించి, ఇతను తప్పుడు పనులన్నింటికీ సహకరించి పెద్దల సభలో ఉండి అత్యంత నికృష్టంగా ప్రవర్తించినటువంటి విజయసాయిరెడ్డి మాత్రం రాజకీయాలు వదిలేసిన 4 రోజుల్లో పోయి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. తోటల్లో ఫోటోలు దిగుతున్నాడు, చూపిస్తున్నాడు బయట ప్రపంచానికి. మరి జగన్ నువ్వు ఈ రకంగా పెట్టుకోగలవాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ పోయాడు, దాదాపు 1 వారం రోజులు అవుతుంది. ఆడికి ఎందుకు పోయాడో ఒక ఫోటో బయటకు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకు పోతాడో, ఎవరిని కలుస్తాడో చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అసలు ఒక ఊరికి పోతున్నా అని చెప్పి ఇంకో ఊరికి పోతాడు. అధికారిక కార్యక్రమాల్లో కూడా దావోస్ పోతున్నా అని లండన్ పోతాడు, ప్యారిస్ పోతున్నా అని ఆమ్స్టర్డామ్ పోతాడు. ఏడేడుకో పోతుంటాడు. ఎందుకు పోతుంటాడా అంటే దోచుకున్న సొమ్ము దాచుకోవటానికి, పైగా ఎక్కడ బయటపడతాయో తన తప్పులు అనేటువంటి ఆందోళనతో బతుకుతున్నాడు. ఇప్పుడు విజయసాయిరెడ్డికి ఇచ్చినటువంటి ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఇవ్వాల. సరే ఆ తర్వాత ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జిగా ఉంటే అది పీకేశారు. భారతిరెడ్డి గారి హవా వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి పీకేసి వైవి సుబ్బారెడ్డికి ఇచ్చుకున్నారు. పార్టీలో నెంబర్ 2 స్థానాన్ని ఇతని నుంచి పీకేసి సకల శాఖ మంత్రిగా గతంలో పేరుందినటువంటి దౌర్భాగ్యుడు సజ్జల రామకృష్ణారెడ్డికి ఇచ్చుకున్నారు. ఇవన్నీ కూడా భారతిరెడ్డికి విజయసాయిరెడ్డికి ఉన్నటువంటి గ్యాపుల వల్లనే విజయసాయిరెడ్డి పరిస్థితి ఇలా వచ్చింది అని, విజయసాయిరెడ్డికి పార్టీలో అవమానాలు జరిగాయని, అదేవిధంగా తారకరత్న గారి మరణానంతరం తారకరత్న గారి సతీమణితో ఉన్నటువంటి బంధుత్వంతో కొన్ని సందర్భాల్లో కుటుంబ విషయాలు చంద్రబాబు నాయుడు గారితోనో బాలకృష్ణ గారితోనో మాట్లాడినటువంటి సందర్భాలు, కొన్ని ఫోటోలు వీడియోలు బయటకు రావడంతో అది కుటుంబాంశం అయినప్పటికీ, అదేమి రాజకీయపరమైనటువంటి అంశం కాకపోయినప్పటికీ, ఒక ఆడబిడ్డకు అండగా నిలబడేటువంటి విషయం అయినప్పటికీ విజయసాయిరెడ్డి మీద జగన్మోహన్ రెడ్డికి అండ్ కోకి అనుమానాలు మొదలయ్యాయి. ఇతను చంద్రబాబు నాయుడు గారితో బాలకృష్ణ గారితో మాట్లాడేటువంటి పరిస్థితిలోకి వచ్చాడంటే ఏదో ఒక రోజు మనకు చెప్పేస్తాడు, మన విషయాలు అక్కడ కక్కేస్తాడు అనేటువంటి అనుమానం కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రారంభమైందని, అది కూడా ఒక కారణంగానే ఉందని ఉన్నప్పటికీ తన యొక్క విధేయతను నిరూపించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి దగ్గర విజయసాయిరెడ్డి ఎప్పటికప్పుడు ట్విట్టర్లో రాతలు రాసేవాడు.